ఎందరో అభాగ్యులకు మరో జీవితాన్ని అందించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో 5 నెలల క్రితం మానసిక స్థితి సరిలేక తలనిండా పురుగులు పట్టి చావు చివరంచుల దాకా వెళ్ళి పునర్జన్మ పొందిన రాధిక అనే అభాగ్యురాలు మీకు గుర్తుంది కదా. సమయానికి అమ్మా నాన్న అనాథాశ్రమానికి తీసుకురావడంతో చావు అంచుల వరకు వెళ్ళిన రాధిక నేడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో సొంతవారి చెంతకు చేరింది. పూర్తి వివరాలలోకి వెళితే గత జూన్ 15వ తేదీన సికింద్రాబాద్ మంగళహాట్ పోలీసులు రోడ్డుపై నిర్జీవంగా పడి ఉన్న రాధికను గుర్తించి మానవత్వంతో ఆమెను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు. నడవలేని స్థితిలో భరించలేని దుర్వాసనతో రక్షణాలయానికి చేరిన రాధిక అధ్వాన్న స్థితిని గమనించిన ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ ఆశ్రమ వైద్యులకు తక్షణ చికిత్స అందించాలని సూచనలు ఇవ్వడంతో వైద్యులు ఆమెకు 15 రోజులు నిరంతరం శుభ్రం చేసి డ్రెస్సింగ్ చేయగా భగవంతుని దయతో గాయం మాని కండపట్టి పూర్తిగా నయమైంది. నా పేరు సునీత. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నర్సుగా 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. ఈమె పేరు రాధిక. ఈమె వచ్చినప్పుడు తలలో మొత్తం పురుగులతో నిండి ఉంది. ఎవరు కూడా పట్టించుకోలేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 సిస్టర్లు ఒక డాక్టర్ కలిసి ఈమెని మొత్తం క్లీన్ చేసినాము. ఈమెను చూసినప్పుడు మాకు వామిటింగ్స్ అలాంటివి కూడా జరిగిన శంకర్ సార్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈమెను మొత్తం చేసి ఇప్పటికీ క్యూర్ అయిపోయింది. అప్పటి నుండి దాదాపు 5 నెలలుగా రక్షణాలయంలోనే ఉంటున్న రాధికకు నిత్యము హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్లో చికిత్స అందించడం ద్వారా ఆమె మానసిక స్థితిలో కూడా మార్పు వచ్చి తన కుటుంబ వివరాలు సిబ్బందికి చెప్పింది. ఆశ్రమ యాజమాన్యం సూచనల మేరకు సిబ్బంది రాధికను తీసుకుని హైదరాబాదుకు ఆశ్రమ వాహనం మీద బయలుదేరారు. రాధిక చెప్పిన చిరునామా ప్రకారం హైదరాబాద్ ధూల్పేట వద్దకు తీసుకువెళ్లగానే సిబ్బంది రాధిక వదిన అయిన మాలబాయిని కలిసి రాధిక ప్రాణాపాయ స్థితిలో పోలీసుల ద్వారా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరిందని, ఆమెకు పూర్తిగా వైద్యమందించగా మీ అడ్రస్ చెప్పడంతో అప్పగించేందుకు తీసుకువచ్చామని సిబ్బంది వారికి వివరించారు. ऐसे नंद लगती भैया हमारे को नहीं रहते उन्हों अभी जाके ठंडी में जाके सो जाते उन्हों वो डर रहे हमारे को उनका बेटे की याद करते वो बेटा आता नहीं देखता नहीं 15 साल का बच्चा है नहीं देखता उन 5 महीने हो रहे. సిబ్బంది కుటుంబ సభ్యులతో హామీ పత్రంపై సంతకం చేయించి రాధికను అప్పగించారు. కుటుంబ ఆదరణ కోల్పోయి 5 ఏళ్లుగా రోడ్డున పడ్డ రాధికను ఆ రోజు సికింద్రాబాద్ మంగళహాట్ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురాకపోయి ఉంటే ఈరోజు రాధికను సజీవంగా చూసి ఉండేవాళ్లం కాదేమో.
ఇలాంటి వందలాది మంది అభాగ్యులకు పునర్జన్మనిచ్చి వారి కుటుంబాలకు అప్పగించగలుగుతున్నామంటే దానికి కారణం మానవత్వంతో మీరు అందిస్తున్న సాయం వల్లనే. ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న ఎందరో అనాథులు ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. వీరందరూ త్వరగా కోలుకొని సొంత వారి చెంతకు చేరుకోవాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని కోరుకుందాము. అమ్మా నాన్న అనాథాశ్రమం సేవలు సమాజానికి నిరంతరం కొనసాగాలని ఆశిద్దాం.